వెనిజువెలాను భూ ప్రకంపనలు వెంటాడుతున్నాయి. 2 భారీ భూకంపాల తర్వాత ఇప్పటివరకు సుమారు 500 ప్రకంపనలు వణికిచ్చాయి. 58,000కు పైగా భవనాలు ధ్వంసమైనట్లుగా నాసా అంచనా వేసింది. కేవలం 855 భవనాలు దెబ్బతిన్నాయని అక్కడి అధికార యంత్రాంగం చెబుతోంది. మరోవైపు శిథిలాల కింద 2 వ్యక్తులను సజీవంగా వెలికితీశారు. భూకంపాలు వెనిజువెలాకు భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. 58,000కు పైగా భవనాలు ధ్వంసమైనట్లు నాసా అంచనా వేసింది. జూన్ 25న సేకరించిన ఉపగ్రహ డేటా ఆధారంగా ఈ లెక్కలను బయటపెట్టింది. క్షేత్రస్థాయిలో విధ్వంస ప్రభావాన్ని అంచనా వేసి సహాయక బృందానికి మార్గనిర్దేశం చేసేందుకు ఈ శాటిలైట్ డేటా ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది. మరోవైపు 855 భవనాలు దెబ్బతిన్నాయని, వాటిలో 189 పూర్తిగా ధ్వంసమయ్యాయని వెనిజువెలా నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జార్జ్ రోడ్రిగ్స్ చెప్పారు. ఈ భవన శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకుని ఉంటారని ఆందోళన నెలకొంది. వారిని బయటకు తీసినా ప్రాణాలతో ఉంటారని ఆశలు సన్నగిలుతున్నాయి. అటు గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. సహాయక చర్యలపై ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న పరిమిత సమాచారం వారిలో అసహనాన్ని నింపుతోంది. ఈ క్రమంలో వాట్సాప్ ఒక అత్యవసర నెట్వర్క్ గా మారింది. ఆసుపత్రిలో చేరిన వారి వివరాలు, గల్లంతైన వ్యక్తులు, కూలిన భవనాలకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ వాట్సాప్ గ్రూపులను ఒక రిజిస్ట్రీగా మార్చారు. ప్రభుత్వం వైపు నుంచి భారీ సమాచార లోటును ఈ గ్రూపులు భర్తీ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. లాగువేరా రాష్ట్రంలో 106 గంటల సేపు శిథిలాల కిందే ఉన్న 21 ఏళ్ల యువకుడు మృత్యువును జయించి బయటపడ్డాడు. కరాబల్లెడ పట్టణంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలు ఆరల్ లెలికాంటిల్లో వర్గాస్ అనే వ్యక్తిని వెలికితీశారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరో బాలికను రక్షించారు. 3 రోజులు దాటితే సజీవంగా ఉండడం కష్టమన్న వాదనల మధ్య తాజా ఘటనల స్ఫూర్తితో రెస్క్యూ చర్యలు మరింత వేగవంతం చేశారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 100 మందికి పైగా వెనిజువెలా భారతీయులు భూకంప ఘటనలో గల్లంతయ్యారన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జంట భూకంపాలు రావడానికి కొన్ని గంటల ముందే వారు అమెరికా నుంచి వెనిజువెలాకొచ్చారు. 146 మంది వెనిజువెలా జాతీయులను అమెరికా ఇటీవల బహిష్కరించింది. వీరిలో 19 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారని హ్యూమన్ రైట్స్ ఫస్ట్ సంస్థ వెల్లడించింది. గత బుధవారం మియామి నుంచి బయలుదేరిన విమానం వెనిజువెలా రాజధాని కారకస్ లో ల్యాండ్ అయింది. 146 మంది వెనిజువెలా వాసులను ఒక హోటల్లో ఉంచారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వచ్చిన భారీ భూకంపంతో ఆ హోటల్ కుప్పకూలింది. దాంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోగా దాదాపు 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. జంట భూకంపాల్లో ఇప్పటి వరకు 1700 మందికి పైగా మృతి చెందారు. శిథిలాల కింద 50,000 మంది చిక్కుకుపోయి ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. వెనిజువెలాకు అంతర్జాతీయ సహాయం కొనసాగుతుంది. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన $150 మిలియన్ సాయాన్ని $300 మిలియన్ పెంచింది. సహాయక చర్యలకు అవసరమైన లాజిస్టిక్ సేవలు, అత్యవసర వైద్య సేవలకు ఈ నిధులను వెచ్చిస్తున్నారు. ఆహారం, తాగునీరు సదుపాయం కల్పిస్తున్నారు. తాత్కాలిక ఆశ్రయాలు నెలకొల్పుతున్నారు. మరోవైపు వరుస భూ ప్రకంపనలు వెనిజువెలాను వణికిస్తున్నాయి. 2 వరుస భారీ భూకంపాలు సంభవించిన తరువాత రోజుల తరబడి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. స్వల్ప ప్రకంపనలే అయినా తరచూ కొనసాగుతూ ఉండడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు 500కు పైగా ప్రకంపనలు నమోదయ్యాయి.